రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి కుదరనుందా? వాళ్ళ యుద్ధానికి తెర పడనుందా? సంకేతాలు బానే కనిపిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్ ప్రామిస్ నేను గనక అమెరికన్ ప్రెసిడెంట్‌గా గెలిస్తే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఒక్క రోజులో ఆపేస్తానని చెప్పారు. ఆ ప్రామిస్‌ని ఇమ్మీడియేట్‌గా నిలుపుకోలేకపోయినా కృషి మాత్రం చేసినట్టు అర్థమవుతుంది. ఫిబ్రవరి 18వ తారీఖున సౌదీ అరేబియాలో ఉక్రెయిన్, రష్యా యుద్ధానికి సంబంధించి ఒక సొల్యూషన్ తీసుకురావడానికి పీస్ టాక్స్ జరగబోతున్నాయి. ఈ పీస్ టాక్స్ ఆశ్చర్యంగా అమెరికా, రష్యా మధ్య. దీనిలో జెలెన్స్కీ పార్టిసిపేట్ చేయట్లేదు. అమెరికా తరపున ఒక హై లెవెల్ డెలిగేషన్ అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో, తర్వాత మిడిల్ ఈస్ట్ ఎన్వాయ్, ఇంకొంతమంది అమెరికన్ అడ్వైజర్స్, ముఖ్యంగా అమెరికన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఈ మీటింగ్లో పాల్గొన్నారు. రష్యా తరపున రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఒక సొల్యూషన్ కోసం హై లెవెల్ డెలిగేషన్ లీడ్ చేస్తూ సౌదీ అరేబియాకి రష్యన్ ఫారెన్ మినిస్టర్ మరియు రష్యన్ ఫారెన్ పాలసీ అడ్వైజర్, ఎవరైతే పుతిన్కి ఫారెన్ పాలసీ అడ్వైజర్స్ ఇస్తారో రష్యన్ ఫారెన్ మినిస్టర్ సెర్జీ లావ్రోవ్. సో అమెరికా తరపున అమెరికన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్, రష్యా తరపున రష్యన్ ఫారెన్ మినిస్టర్, వీళ్ళిద్దరూ కూర్చుని ఒక డెలిగేషన్ లీడ్ చేస్తున్నారనమాట. ఈ మీటింగ్ చాలా ఇంపార్టెన్స్ సంతరించుకుంది.